నేను ఒకటి చెప్తాను వినండి. మామూలుగా ఆడవాళ్ళుగా పుట్టేదే ఒక పెద్ద భాగ్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే తల్లిగాను కూతురుగా ఫస్టు కూతురుగా పుడతాము. మళ్ళా పెళ్ళాంగా మారుతాము. మళ్ళా అమ్మయ్య అవుతాము. మళ్ళా దాంతో తోడు పుట్టిన వాళ్ళు ఉంటారు. మన జీవితం అంటే ఇంతే. దానికి తోడు తల్లి అయిన తర్వాత తల్లి అవుతాము. తల్లి వేసి వాళ్ళ బాధ్యతలు వాళ్ళు ఇది మన అమ్మ నాయన మనకి ఎట్ట చేసినారో అలా మనం మన బిడ్డలకు చేయాలని చేసుకుంటూ ఉంటాము. చేసుకొని పోతూ ఉంటాము. దీంతో కూడా కొత్త మనకి పెళ్ళైన తర్వాత కొత్త బంధువులు వస్తారు. వాళ్ళతో పాటు మనం ఇమిడి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళు తినే తిండి కానీ, కట్టుకునే బట్ట కానీ, మన అత్తగారింటికి వచ్చిన తర్వాత వాళ్ళు బిహేవియర్ కానీ, వాళ్ళ మైండ్ సెట్టింగ్ కానీ అన్నీ మనము చూసి మనము దాన్ని కొంచెం అలవాటు అయ్యే లోపల 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతారండి. అంతలోపల బిడ్డలు పుట్టిపోతారు. మన బిడ్డకి బాధ్యత చూసుకుంటూ ఉంటాము. దీంట్లో పడి ఇంట్లో ఆడబిడ్డలు వీళ్ళు ఉంటారు, కూతుర్లు ఉంటారు. వాళ్ళ మీద కొంచెం మనకి కొంచెం తగ్గుతుంది. అట్టేటప్పుడు ఈ కూతుర్లకి